హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌డి బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన 21 డేస్ ఛాలెంజ్‌లో భాగంగా డే 7లోకైతే ఎంటర్ అయిపోయాం. అంటే నాకు డే 8 అనమాట. ఒకరోజు ముందే అయిపోతుంది. వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి మీకు డే 7 అనమాట. చాలా ఈజీగా 1 వీక్ అయితే గడిచిపోయిందండి. ఈ 1 వీక్‌లో నేను ఎంత వెయిట్ తగ్గానో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను. 54.6 నుంచి 52.7కి వచ్చాను. 1 వీక్‌లో ఇంత అంటే 2 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను కదా! ఇది నాకు ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు పెద్ద ఆశ్చర్యంగా ఏం అనిపించలేదు. కాకపోతే నేను డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ టైము అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యానని చెప్పాను కదా! ఆ టైంలో వచ్చేసరికి నేను 3 డేస్‌కి 1 కేజీ తగ్గాను. అప్పుడు మాత్రం షాక్ తిన్నాను. ఎందుకంటే కడుపు నిండా అన్నం తింటా ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చన్న సంగతి నాకు ఆ వావ్ ఫిట్‌నెస్‌లో జాయిన్ అయ్యేంత వరకు నాకు తెలీదు. సో, నాకైతే అంత ఆశ్చర్యం ఏమి అనిపించలేదు. ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళకి మాత్రం ఆశ్చర్యంగా ఉండొచ్చు మేబీ. అంటే అన్నం తింటా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఉంది కాబట్టి నిజమా కాదా అని కొంతమంది చెక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇది నిజమే. ఇది పనిచేస్తుంది. ఈ వావ్ ఫిట్‌నెస్‌లో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు మెయిన్‌గా మన ఆర్గాన్ హెల్త్‌ని కరెక్ట్ చేస్తారు ముందు. వాళ్ళు డైట్‌లో ప్రాణాయామ అని, యోగాలు కొన్ని ఇస్తారు. అవి చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా మన హార్మోన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. హార్మోన్స్‌ని ఇంప్రూవ్ చేసిందంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనలో వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. దానికి తగ్గట్టు మన బాడీకి తగ్గట్టు వాళ్ళు వెయిట్ లాస్‌ని మనకి సజెస్ట్ చేస్తారు. అంటే డైట్ ప్రోగ్రామ్‌ని మనకి సజెస్ట్ చేస్తారనమాట. ఈ డైట్ వల్ల నేనైతే అంతకుముందు లాస్ట్ 1 ఇయర్ జాయిన్ అయ్యానని చెప్పాను కదా! అప్పుడు జాయిన్ అయినప్పుడు నేను ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోకి వెళ్ళాను. ప్లస్ నాలో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సో, ఈ యోగాను ప్లస్ ప్రాణాయామ ఇవన్నీ వాళ్ళు చెప్పిన టిప్స్ అయన్నీ ఈ డైట్ ఫాలో అవ్వటం వల్ల నేను ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి రివర్సల్ అయ్యాను. అంటే 1 వీక్‌లో ఏం రివర్సల్ అవ్వలేదు. 3 మంత్స్ టైం పట్టింది. 1 వీక్‌లో స్లోగా మనకి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హార్మోన్స్ అన్నీ బాడీలో చేంజ్ అవుతూ వస్తూ మన షుగర్‌ని కంట్రోల్ చేసే హార్మోన్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యి షుగర్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఫ్యాట్ కటర్ డ్రింక్ టైం కదా! ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ టైంలో మన గట్‌ని బాగా హెల్తీగా ఉంచడం కోసం వాళ్ళు ఫస్ట్ 21 డేస్ ఈ మజ్జిగే ఎక్కువ ఉండేటట్టు చేస్తారు డైట్‌లో. అదనమాట వాళ్ళ రీజన్. బటర్ మిల్క్ బదులుగా జీరా వాటర్ తాగొచ్చు, వామ్ వాటర్ తాగొచ్చు, పుదీనా వాటర్ తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. ఎందుకంటే బటర్ మిల్క్ తాగితే ఏమైద్దంటే మన గట్ అనేది హెల్తీగా ఉంటుంది. బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువగా మజ్జిగ ఎక్కువ ఉండేటట్టు చూస్తారు. మజ్జిగ గాని, కర్డ్ గాని. అందుకే డైలీ నేను మార్నింగ్ మజ్జిగే తాగుతాను. బ్రేక్‌ఫాస్ట్ టైంలో కూడా మజ్జిగే తీసుకుంటాను. ఆఫ్టర్‌నూన్ కర్డ్, మళ్ళీ నైట్ కర్డ్. ఇదనమాట రీజన్ వాళ్ళు ఇవ్వటానికి. చెప్పాను కదా! ఇక్కడ ఫ్యాట్ కటర్ డ్రింక్‌కి నేను మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకొని తాగేస్తున్నాను. హాఫ్ లెమన్ అయితే కంపల్సరీగా పిండుకోవాలి. పిండుకొని తాగేయటమే. చెప్పాను కదా! స్టోర్ ఉంచుకోవద్దని. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ టైము. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో మళ్ళీ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్‌ని ఎందుకు సజెస్ట్ చేస్తారంటే స్ప్రౌట్స్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, దట్టు మళ్ళీ పెసలు, పల్లీల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీను. వాళ్ళు ఈ ప్రోటీన్ ఫుడ్‌ని ఎర్లీ మార్నింగ్ సజెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ లంచ్ టైమ్. ఈ లంచ్ టైమ్‌లో కొంచెం రైసు, బీరకాయ కర్రీ, 2 స్లైసెస్ మ్యాంగోసు ప్లస్ 1 కప్ కర్డ్. పైనున్నది పింక్ సాల్ట్ అండి. కర్రీస్‌లో వాళ్ళిచ్చిందేంటంటే పప్పు, బీరకాయ, సొరకాయ, కాకరకాయ. సో, అవే తినాలి. నైట్ కర్డ్ రైస్‌తో ఫినిష్ చేశాను. యాజ్ యూజువల్‌గా పడుకోబోయే హాఫ్ అన్ అవర్ ముందు ఒక 1 గ్లాస్ వామ్ మిల్క్ అయితే తాగుతాను. చాలామందికి అపోహ ఉంది పాలు తాగితే పెరుగుతారని. నేనే దానికి రీజను పెరగరు, తగ్గుతారనే దానికి. ఎందుకంటే నేను డైలీ తాగేదాన్ని వామ్ మిల్క్ మాత్రం.
ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు డే 8తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.